అండి, వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో గోంగూర పప్పు అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ స్టైల్లో చేసి చూడండి, డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. సో దాని తయారీ విధానం చూద్దామా. ముందుగా కుక్కర్లో ఒక గ్లాస్ కందిపప్పు అండి. కందిపప్పు ఒక 1 అవర్ బిఫోర్ కడిగి నానబెట్టేసుకోవాలి. ఒక గ్లాస్ కందిపప్పు అయితే హాఫ్ గ్లాస్ శనగపప్పు వేస్తే పప్పు చాలా బాగా ఉంటుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. కందిపప్పు వేసుకున్నాక శనగపప్పు ఇది కూడా ఒక గంట పాటు నానబెట్టేసుకోవాలండి. గోంగూర పెద్ద కట్టలు 3 అండి. దీన్ని మంచిగా నీట్గా కడిగేసుకోవాలండి. 4 టైమ్స్న కడగాలి, ఎందుకంటే దీంట్లో మట్టి ఉంటుంది. అందుకని మంచిగా నీట్గా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి. పచ్చిమిర్చి ఒక 15 అండి, 15. గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి సో పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా, తక్కువగా తినేవాళ్ళు తక్కువగా వేసుకోవచ్చు. 3 టమాటాలు ఇలా పెద్ద పెద్ద ముక్కగా కట్ చేసుకోండి, ఉడికిపోతుంది కదా. పచ్చిమిర్చి, జీలకర్ర మిక్సీ వేసుకోవాలి. 4 to 5 అండి. పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్, దాంట్లోనే ఒక 1/2 స్పూన్ పసుపు, కొంచెం చింతపండు, ఎందుకంటే ఒక్కొక్క గోంగూర పులుపు ఉంటుంది, ఒక్కొక్క గోంగూర పులుపు ఉండదు కాబట్టి కొంచెం చింతపండు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. దీంట్లోనే 1 స్పూన్ కారం వేసుకోవాలి, సరిపోతుంది. గోంగూర చాలా మంచిదండి హెల్త్ పరంగా. వీక్లీ ఒక 2 టైమ్స్ తీసుకున్నా కూడా మనకి ఐరన్ ఉంటుంది బాడీలో. పప్పులు ప్రోటీన్, పప్పుల గురించి తెలిసింది అందరికీ. పప్పులు కూడా చాలా మంచిది కదండి, ప్రోటీన్ ఉంటుంది. సో వీక్లీ ఒక 2 టైమ్స్ ఇలా గోంగూర పప్పు అలా చేస్తే మనకి బాడీలో ఐరన్ కూడా బాగుంటుంది. ఉల్లిపాయ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి పప్పులోకి. వాటర్ ఒక చెంబు, ఒక చిన్న చెంబు, అదే గ్లాస్ అయితే ఒక పెద్ద గ్లాస్. గోంగూర నుంచి కూడా మనకి ఉడికితే వాటర్ వస్తుంది కాబట్టి ఒక చెంబు మట్టుకు సరిపోతుందండి. వాటర్ వేసేసుకున్నాక మూత పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ వరకు పప్పు ఉడికించుకుందామండి. శనగపప్పు ఉంది కాబట్టి ఒక 5 విజిల్స్ సరిపోతుంది. మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 5 విజిల్స్ అండి. ఉడికిపోయిందండి. ఒక 5 విజిల్స్ తర్వాత తీసేసాను. సో ఇప్పుడు పప్పుని మంచిగా రుబ్బేసుకోవాలి. మంచిగా రుబ్బేసుకోవాలండి. మేము కొంచెం ఇలా పలుకుగా తింటాం కాబట్టి సో శనగపప్పు అలా ఉంటుంది. మీకు ఇంకా మెత్తగా కావాలంటే ఇంకొక 2-3 విజిల్స్ పెట్టుకోవచ్చు, మంచిగా స్మాష్ అయిపోతుంది. ఇలా పలుకుగా ఉంటే చాలా బాగుంటుందండి. మొత్తం మెత్తగా ఉంటే బాగుండదు పప్పు. ఇప్పుడు పోపు వేసుకుందామండి. పప్పుని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ ఒక 3 స్పూన్స్ అంత వేసేసుకొని ఆయిల్ కాగాక ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు. మీకు తెలుసు కదండి, నేను ఏ పప్పు వేసినా కొంచెం తాలింపు వేసిన మెంతులు వేస్తానని. అది మంచిగా ఫ్రై అవుతుంది. ఇలా పొట్టుతో సహా దంచి పెట్టుకోవాలి. రైస్ కూడా వేడిగా అవుతుంది. వేడి అన్నం, కొంచెం నెయ్యి, గోంగూర పప్పు సూపర్ కాంబినేషన్ అండి.
దీంట్లోనే వెల్లిపాయ వేసేసుకోవాలి. మెడుకుతా నడుగు దీంట్లోనే వెల్లిపాయ వేసేసుకోవాలి. వేసి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. స్టార్ట్. ఇలా పోపు మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. ఇప్పుడు ఒక్కసారి తక్కువ ఉందా లేదో ఒక్కసారి చూసుకోండి. గోంగూర హెల్త్ పరంగా చాలా అంటే చాలా మంచిదండి. కొంచెం ఉప్పు తక్కువ పడింది, సో నేను ఉప్పు వేసేసి మంచిగా మిక్స్ చేసేసి ఇప్పుడు డిష్ అవుట్ చేసేస్తానండి. ఏ రెసిపీ అయినా లవ్తో కేర్తో చేస్తే సింపుల్ రెసిపీ కూడా సూపర్ రెసిపీ అవుతుందండి. డిష్ అవుట్ చేసేసానండి. గోంగూర పప్పు మనకి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నం కొంచెం నెయ్యి వేసుకొని గోంగూర పప్పుతో పాటు బెండకాయ ఫ్రై అయినా, ఆలు ఫ్రై అయినా, ఆమ్లెట్ అయినా ఏదంటే అది చాలా అంటే చాలా బాగుంటుందండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రూపీస్ కిచెన్. చెప్పాను కదండి గోంగూర హెల్త్ పరంగా చాలా మంచిది, అది తెలుసు కూడా. సో నా ఛానల్లో ఇంకా గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, గోంగూర చికెన్, గోంగూర పచ్చడి చాలా ఉందండి. ఒకసారి మీరు కూడా వెళ్ళి చూడండి నా ఛానల్. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఆల్ అని ఉంటుంది, ఆల్ని కూడా ప్రెస్ చేయండి. సో మీకు నేను ఏ న్యూ రెసిపీస్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఫుల్ వీడియో వాచ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. గోంగూర పప్పు రెసిపీ మీకు కావాలంటే ఇన్స్టా బయోలో వెళ్ళి నా యూట్యూబ్ లింక్ ఉంటుందండి, అక్కడికి వెళ్ళి చూడండి. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే రూపీస్ కిచెన్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.